ఓం నమో వెంకటేశాయ. అందుకే పెళ్ళైతే పేరు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. శ్రీ రాసుకుంటే దోషం అని అనుకోకూడదు. ఎప్పుడైనా నిజానికి మీరు నా దగ్గరికి ఒక పుస్తకం పట్టుకొచ్చి దీని మీద ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి, నేను దాని మీద మంగళం మహత్ అని రాసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాయాలి. అంతేగాని ఉట్టి చాగంటి కోటేశ్వరరావు అని నేను రాయకూడదు. శ్రీకారం చుట్టుకోవాలి. అంటే నేను శోభస్కరుడనై ఉన్నాను. ఏమిటి ఆ శోభ అంటే నేను యజ్ఞాధికారమును కలిగి ఉన్నాను, అంటే భార్యాసహితుడనై ఉన్నాను. ఇది ఈ మంగళప్రదత్వాన్ని చూపించడం కోసం శ్రీకారంతో పేరు రాసుకుంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అదేంటి ఆయన పేరుకి ఆయనే శ్రీకారం రాసుకున్నాడు ఏమిటి అనుకుంటారు. కానీ అసలు నిజంగా అలా ఉత్తి పేరు రాయకూడదు, శ్రీ అని పెట్టి రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు శ్రీ సరణిభి సమస్త మంగళములకు ఆలవాల మీదై ఉన్నది, అమ్మవారి దేహ కాంతి అయి ఉన్నది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు. ఆరా అని ఒకటి ఉంటుంది. ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి కాంతి ఒక్కలా ఉండదు. ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు. మీ కాంతి పెరుగుతోంది, మీరు ఏదో ఉపాసన చేస్తున్నారని చెప్తారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉపాసనలో ఉన్నారా అని అడిగేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళ ఆ ఉపాసన చెయ్యగా ఆ వ్యక్తి ముఖంలో ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క ముఖం కనపడిన సందర్భాలు ఉన్నాయి. అలా మారుతారు. ఈ మార్పుకి క్రియాశక్తి అంటారంటే ఆయన అదిగా మారిపోతాడు. ఏ వస్తువుని ధ్యానం బాగా చేస్తున్నాడో ఆ వస్తువుగా ఆయన మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే ఆయన నోటి వెంట వస్తున్నటువంటి ప్రతి మాట ఆవిడ మాటగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంతి యువతల వారిలో ఉన్న కాంతి మీకు ఎంతవరకు ఉపయుక్తము అంటే దర్శనము చేత మీరు ఆనందమును పొందుతారు. ఆయన ఒక గొప్ప ఉపాసకుడు అయి ఉంటాడు, అందుకే అటువంటి కాంతిని పొంది ఉన్నాడు, అటువంటి శోభని పొంది ఉన్నాడు అని. కానీ ఈ కాంతి మీకేమైనా ఉపయోగమా అంటే ఉండదు. ఆయన మీకేమైనా ఉపకారం చేస్తే, ఆయన మీకేమైనా ఉపదేశం చేస్తే, మీకేమైనా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మార్చచ్చేమో తప్పించి, లేకపోతే ఆయన ఉపాసన చేత ఆయనకు కలిగిన కాంతి ఆయనని ఉద్ధరించడానికి పనికొస్తుంది అంతే. అమ్మవారి కాంతి అమ్మవారికి ఒక్కరికి పనికొచ్చేది కాదు, ప్రవహించే స్వభావం ఉన్నది. సూర్యోదయంలో వచ్చినటువంటి అరుణిమ ఎలా ప్రవహిస్తుందో ఈ అరుణిమ కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడు? అది సూర్యోదయంలా మీకు ఈ కంటితో చూడడానికి దొరకదు. అంతర్నేత్రం విచ్చుకుని ధ్యానంలో ఇక్కడ చూస్తే ఆ ఎరుపు ప్రవహిస్తుంది మీ మీదకి. ఇప్పుడు ప్రవహిస్తే ఏమవుతుంది? ఉదయిస్తున్న సూర్యుడి కాంతి కిందకి మీ ప్రమేయం లేకుండా మీరు నిలబడితే ఎలా పడుతుందో అలా మీరిక్కడ ఆవిడ ఆవిర్భావాన్ని చూడగలిగితే ఆ కాంతిలో మీరు తడుస్తారు. ఇక్కడే మీరు బాగా గుర్తుపట్టారో లేదో అని నేను మరీ చెప్తున్నాను. శంకరాచార్యులు వారు లేకి మనిషి కారు, అక్కర్లేని మాటలు మాట్లాడడానికి. 3 లోకములలో ఉండేటటువంటి దేవకాంతలతో సహా అందరూ నీకు వశవర్తులవుతారు అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా శంకరాచార్యులు వారు చెప్పింది స్త్రీలని వశం చేసుకోవడం అయ్యుంటే జగద్గురువుగా ఆయనకి అటువంటి లేకి మాటలు మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. సన్యసించిన మహాపురుషుడైన ఆయన ఉద్దేశ్యం అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న విషయాన్ని, నా తాపత్రయం నిన్న నేను మీకు సరిగ్గా చెప్పగలిగానో లేదో అని మళ్ళీ నేను ఒకసారి దాన్ని ఉటంకిస్తున్నాను అంతే. అయ్యో వీళ్ళు నన్ను నమ్మి పాపం కూర్చున్నారు ఇంత దూరం పరిగెత్తుకొచ్చి, నేను సరిగ్గా ఇంకొకసారి చెప్తే నా సొమ్ము ఏం పోయింది, ఇంకొకసారి అందుతుందేమో అని నా తాపత్రయం అంతే. ఎందుకు అలా చెప్తున్నావు అనుకోకండి. ఇప్పుడు ఆనందము అన్నదానికి ముందు ఒకటి ఉంటుంది, కామము. మీరు దీన్ని కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. కామము అంటే తుచ్చ కామము పక్కన పెట్టేయండి. కామం అనగా కోరిక. నాకు ఒక సుఖము ఒక ఆనందము కలగాలనుకోండి, ఆ ఆనందమునకు ముందు ఉండేది ఏదంటే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డు ఏదో పెద్ద లడ్డు అని ఇస్తుంటారే, ఆ పెద్ద లడ్డు ఒకటి పూర్తిగా నేను తినేయాలి అని నాకు ఒక కోరిక పుట్టింది. అంటే నాకేం లేదు సుమండి, ఏదో ఉదాహరణకి చెప్పానంతే. ఒక పెద్ద లడ్డు తినేద్దాం అని నాకు కోరిక ఉందనుకోండి. ఇప్పుడు ఈ కోరిక బాగా పెరుగుతుంటే నేను ఆనందాన్ని పొందుతానా?
ఎంత పెరుగుతుంటే మనసు ఆ వస్తువు గురించి అంత వెంపర్లాడుతుంది. ఈ కోరిక ఎప్పుడు తృప్తి పొందేస్తుంది? నేను దాన్ని అనుభవించేసినప్పుడు కదండి. ఇప్పుడు ఆ పెద్ద లడ్డు ఎవరో అకస్మాత్తుగా తెచ్చి మీకు ఇద్దామని తెచ్చాను కోటేశ్వరారం, లడ్డు నా చేతిలో పెట్టారనుకోండి, నేను ఉత్తర క్షణం అయ్యో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా చూడకుండా, గోపాలకృష్ణ గారు లోపలికి వెళ్ళాక ఒకసారి తలుపేసేయండి, ఒక్క 5 నిమిషాలు మీరు కూడా బయటికి వెళ్ళిపోండి అని, ఆయనకి ఏమైనా ముఖ పెట్టవలసి వస్తుందేమో అని బయటికి వెళ్ళిపోమని నేను ఒక్కడనే గబ లడ్డంతా తినేసి ఆఖరణ చేతి కట్టుకున్నది కూడా ఇలా ఇలా అనుకుని అని పడేసుకొని ఓ గ్లాసు నీళ్ళు తాగేసాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది? జాగ్రత్తగా గుర్తుపట్టండి. పెద్ద లడ్డు తినాలన్న నా కోరిక తీరిపోయింది. ఎప్పుడు తీరింది? లడ్డు నేనైపోయినప్పుడు. మీరు పసిగట్టారా? ఇప్పుడు లడ్డుందా నేనున్నానా? లడ్డు నేనైపోయింది. లడ్డు నేనైపోతే నా ఆనందం ఆవిర్భవించింది. తిన్నానన్న ఆనందం నాకు వచ్చింది. తిన్నానన్న ఆనందం ఎక్కడిది? ఇక్కడిదే. కోరిక పక్కన అది కూర్చుంది. ఇక్కడ లడ్డు నేనైపోతే ఈ ఆనందం పైకొచ్చింది. పైనుంచి ఆనందం రాలేదు, పైనుంచి లడ్డు వచ్చింది. ఆనందం ఇక్కడిదే పైకొచ్చింది. మీరు పట్టుకున్నారో లేదో? కోరిక పక్కన వస్తువు, కోరిక లోపలిదే, ఆనందం లోపలిదే. కోరిక తీరడానికి వస్తువు వచ్చింది, వస్తువు వస్తే ఆనందము ఇక్కడి నుంచే వచ్చింది. కామము వస్తువు పక్క పక్కన ఉండి ఆనందము ఉద్భుతమవుతోంది, అస్తస్తమానం. ఈ ఉద్భుతమవుతున్న ఆనందం మాత్రం ఎప్పుడూ మీలోది. ఎప్పుడూ మీలోనే ఉన్న ఆనందం అస్తస్తమానం వస్తువుల చేత పొందడం కాదు. 3 లోకములో ఉన్నటువంటి సమస్త కాంతలు నీకు ఎందుకు వశమవరు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? కాంత అని కాదు, కామమునకు కామోపభోగమునకు స్త్రీ సంపర్కాన్ని ఉదాహరణగా ఎక్కువగా చెప్తారు. కనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే శంకరాచార్యులు వారిది, నీవు పూర్ణుడవై ఆనందము ఇక్కడే ఉన్నది. ఈ 3 లోకములలో సమస్త ఆనందము ఏది ఉన్నదో ఆ ఆనందము నాలో ఉన్నది. నేనే ఆనంద స్వరూపుడనై ఉన్నాను. నాది దుఃఖ స్వరూపము కాదు, నేనే ఆనందం. నేను ఆత్మ. ఆత్మకు అసలు దుఃఖం అన్నది అంటదు. దుఃఖం అనేది మనస్సు యొక్క భావన, ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటోంది అని తాను ఆత్మగా నిలబడిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అటువంటి స్థితిని పొందినవాడు. అనగా వాడు ఈశ్వరుడై జ్ఞాని అయి కదలక మెదలక చెక్కు చెదరక నిరంతరము ఆనంద స్వరూపుడై సాక్షిగా ఉంటాడు. ఏది మారుతోంది? ఇది మారుతోంది. దీనికి కష్టం, దీనికి సుఖం, దీనికి దుఃఖం, అన్నింటికీ వాడు సాక్షి. మీరు చూడండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెడతారు. వెళ్ళి కూర్చున్నాడు. ఒక వ్యక్తి అన్నం లేక సినిమాలో అడుక్కుంటున్నాడు. సినిమాలో అడుక్కోవడం అంటే నా ఉద్దేశం సినిమాలో ఒక పాత్ర అడుక్కుంటోంది. ఎవరు వేయలేదు అన్నం. అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్క వచ్చి ఏం చేసిందంటే అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని అతని చెవు కొరికింది. కుయ్యోమని అరిచాడు అతను. ఇప్పుడు మీరు అది చూసి కందుల నీరు కారుస్తారు. అబ్బబ్బబ్బా, ఎంత ఉదారమైనటువంటి, ఎంత విచారకరమైన విషయం నిజంగా అని. ఇప్పుడు అతను ఎన్ని కోట్ల మంది చేత కంట నీరు అలా పెట్టించగలిగితే అతనికి అంత పెద్ద అవార్డు వస్తుంది. మీరు ఆలోచించండి. అతను అలా బాగా యాక్ట్ చేసి ఏం చేస్తాడంటే లేచి అవన్నీ విప్పేసి ఆ మొహానికి వేసిన రంగు తుడిచేసుకుని పెద్ద కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను కోట్లకి పడగలెత్తినవాడు. అతను నిర్భాగ్యుడిగా నటించాడంతే. అసలు అతను నిర్భాగ్యుడా? అతను నిర్భాగ్యుడిగా చేసిన నటనకి మీరు 50 రూపాయలు ఇచ్చి ఏడ్చి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి అంటారు అబ్బబ్బా ఏమి యాక్ట్ చేశాడండి, ఏమి యాక్ట్ చేశాడండి. ఆఖరికి ఏం చేస్తుందంటే ఓ పెద్ద బంగారు నంది ఒకటి ఆయనకి ఇస్తారు. నంది అంటే ఆనందం. ఈ బాగా ఏడిచిన వాడికి ఏడిపించిన వాడికి ఓ నందినిచ్చి ఎంత బాగా నటించావో అంటారు. అంటే ఇప్పుడు నంది ఎందుకు అందుకున్నాడు? తన స్వరూపం అది కాకపోయినా తన స్వరూపము దరిద్రుడిలా బాగా నటించి చూపించినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దరిద్రుడు అయినందుకు నందిచ్చారా, దరిద్రుడిగా నటించినందుకు నందిచ్చారా? నటించినందుకు నందిచ్చారు. అతను లోపల దరిద్రుడు కాడు, లోపల కోటీశ్వరుడు. ఈ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళల్లో ఎవ్వడూ వాడు ఐశ్వర్యానికి సరిపోడు. వాడు సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు. వాడు దరిద్రుడు ఏంటి? వాడంతా బాగా నటిస్తాడంతే. అలాగే నీవు నిత్యతృప్తుడవు, పూర్ణుడవు. నువ్వు ఆత్మస్వరూపివి, నీవు ఆత్మవు. కానీ నువ్వు అజ్ఞానం చేత జీవుడు అనుకుంటున్నావు, అందుకని కోరుతున్నావు.
నువ్వు ఎప్పుడైతే ఆత్మవని తెలుసుకున్నావో అన్నీ నీవైపోయాయి. లడ్డు నీవైపోయి ఆనందం వచ్చేసినట్టు అన్నీ నువ్వుగా మారిపోయి ఆనందముగా నిలబడిపోతావు. ఈ స్థితిని నువ్వు పొందుతావని రహస్యంగా చెప్పడం ఇది ఎప్పుడు అందుతుంది? శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఇలా ఎందుకన్నారండి అని మీరు ముందు బాగా ఆలోచించారు. గురుభక్తితో ఆలోచించేటప్పుడు. అంతేగాని శంకరాచార్యులు వారు ఇలా చెప్పారండి రేపటి నుంచి ఇలా ధ్యానం శ్లోకం మొదలెడదాం, ఒక్కళ్ళతో విసిగెత్తిపోతున్నానని చెప్పేసి ఈ ధ్యానం మొదలెట్టకూడదు. శంకర భగవత్పాదులంతటి వారు ఇలా చెప్తారా అని మీరు దాన్ని ఎందుకు ఇలా రచించి ఉంటారు అని మీరు బాగా తరచి ఆలోచన చేస్తున్నారనుకోండి, ఇలా రాయిరే ఎందుకు చెప్పుంటారు ఎంత ఆలోచించినా విడలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఆలోచించడం అంటే ధ్యానం చేస్తున్నారు. ఆ ఎరుపు కాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి జగద్గురువులు మీ చేత ధ్యానం చేయించారు. దాన్ని అర్థం అవ్వకుండా శ్లోకాన్ని నట్టి పెట్టించారు. పొడుపు కథలు అంటారు మన వాళ్ళు. బాగా పొడుపు కథలు వేశారనుకోండి, బాగా ఆలోచిస్తాడు. మా చిన్నతనంలో అన్నం తింటుంటే మా అక్క అనేది ఏదో భూలోకం మీద వెండి లోకంలో ముత్యాల్లో 5 కాంతలు నాట్యం చేస్తున్నారు, ఏదో చెప్పరా పెద్ద తమ్ముడు అనేది. అంటే దీని అసాధ్యం కొల ఇలాగే అడుగుతుందని అన్నం తింటూ అదే పనిగా ఆలోచిస్తూ పప్పేసుకున్న వాళ్ళం పప్పేసుకునే తినేసి పులుసు వేసుకోవడం మర్చిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో ఏంట్రా కడాకు ఆ తిండి ఏమిటి ఆలోచిస్తున్నావు, పిచ్చ ఆలోచనలు నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఆవిడ మొట్టిన తర్వాత అన్నం తిని మజ్జిగ అన్నం కూడా తినేశాక ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమిటి అని నువ్వు అడిగింది అర్థం కాలేదంటే నువ్వు తిన్నా అన్నమేరా అనేది. అదేమిటి అంటే అవును భూలోకం మట్టి, దాని మీద నువ్వు పెట్టుకున్న వెండి కంచం వెండి లోకం, దాంట్లో అమ్మ నీకు పెట్టిన అన్నం ముత్యాలు, అందులో నాట్యం ఆడుతున్న కాంతలు నీ 5 వేళ్ళు, నువ్వు తిన్న అన్నం అనేది. అమ్మ దీనా సాధ్యం కోలా ఎంత చిన్న విషయం అడిగిందిరా అనవసరంగా ఆలోచించాం అనుకునేవాడిని. అంటే ఇంత ధ్యానం మీతో చేయించాలి. ఎర్రటి కాంతి, ఆ కాంతి పడితే ఇలా జరుగుతుందా అని అసలు ముందు కాంతి గురించి పోని చేద్దాం అక్కడ వరకు. ఇలా అంటే ఏమిటి వస్తుంది అంటే వశిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని ముడి విప్పకుండా ఇంకొక ముడి వేయడం. ఈ ముడి ఎప్పుడు విడుతుంది? మీరు ధ్యానం చేసి అనుభవిస్తే విడుతుంది. ఎవరో ఒక మహాత్ముడు అనుభవించి ఆ ముడి విప్పి లోకానికి అందిస్తాడు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? నోటితో చెప్పడం కాదు, మీరు ఒకప్పుడు మీరే ఆ ఆనందంగా మారిపోతారు. అదే జీవితానికి పరమార్థం, అదే మోక్షం. ఈ స్థితిని అందించగలదు అమ్మవారి కాంతి. ఒక ఉపాసకుడి కాంతి మీకు ఉపయోగం లేదు, అమ్మవారి కాంతి మీకు ఉపయుక్తం. ఇది ఆ ఎర్రటి కాంతికున్నటువంటి గొప్పతనం. అందుకే సనాతన ధర్మం అంత గొప్ప ధర్మం మీకెక్కడా కనపడదు. వశిన్యాది దేవతల లాంటి దేవతలు అమ్మవారి అనుగ్రహం ఏమిటంటే, అయ్యయ్యో పిల్లలు పాడైపోతున్నారు, ఎలా వీళ్ళని నేను కాపాడడం, ఎలా వీళ్ళు ఇలా అజ్ఞానంలో మగ్నమైపోయి ఉన్న వాళ్ళని నేను ఎలా రక్షించడం. ఆవిడ తలుచుకుంటే తెల్లగా రాలేదా, ఆకుపచ్చగా రాలేదండి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, గౌరీదేవి పసుపు తెలుపుల్లో ఉంటుంది, దుర్గాదేవి నీలంగా ఉంటుంది, లలితాదేవి ఎర్రగా ఉంటుంది. నిజానికి మీరు విద్యారని చెప్పినవన్నీ ప్రకృతిలో అమ్మవారి రంగులవన్నీ. ఈ రంగులే లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది? నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది, ఒక్క బ్లాక్ బోర్డు శుద్ధ ముక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మీకు నిన్న చెప్పాను, నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి. ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం. ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే ముందు ఎరుపు విడితే. అందుకే విబ్జిఆర్ అని రాస్తే ఆర్ చివరకు ఉంటుంది. అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు, ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అవన్నీ రంగులన్నీ విడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు. ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడగుట, జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట. ఈశ్వరుడు నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుణ్ణనుకోవడం అమ్మవారి ఆటే, మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే. ఎందుకండి ఇలా కలపడం విడదీయడం? చాలా కాలం ప్రేమించిన వ్యక్తి అంటే మళ్ళీ నేను పనికిమాలిన ప్రేమల గురించి మాట్లాడటలేదు. ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ అయితే, అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడటలేదు. నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యమునందు ప్రేమ వంటి ప్రేమ.
కొన్నాళ్ళు విడిపోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో, బ్రహ్మము నుండి జీవుడు విడివడి జ్ఞానమును పొంది మళ్ళీ కలుసుకోవడం అటువంటి ఆనందం అంతే. అంతకు తప్ప ఇంకేం ఉండదు. ఈ జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను అమ్మవారు ఆలోచించింది. నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్నన్నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని. ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది అంటే, మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మళ్ళీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇంకా తల దగ్గర నుంచి పాదం వరకు వెళ్ళిపోతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం. ఆ ధ్యానమునకు మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు. మీరు అక్కడ ప్రారంభం చేయవలసింది